మరి దైవజనుల్ని వాక్యం కొరకు ఇంకా లేట్ చేయకుండా వాక్యం కొరకు వారిని ఆహ్వానిస్తున్నాం. వారు లేచి వాక్యాన్ని పెట్టడానికి వస్తూ ఉండగా అందరూ చేతులతో చప్పకూడదా, ప్రేమతో ఆహ్వానిద్దాం. అందరూ చప్పకూడదు, ఏ ఒక్కరు ఓరకరు ఉండదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి అందరం కూడా ప్రభువుని స్తుతిద్దాము. స్తుతిద్దాంటే ఎవరు స్తుతించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మీ మధ్య వాక్య పరిచర్య చేయటానికి ప్రభువు నాకు అనుగ్రహించిన కృపను బట్టి మొదటిగా నేను ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే మీ మధ్య వాక్య పరిచర్యకు నన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానము పలికిన దైవ సేవకులు రెవరెంట్ గారు బి ఐజాక్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. వారి కుటుంబం అంతటికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ రాత్రి మీరు దేవుని మాటలు వినటానికి వచ్చారు కనుక దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని దీవెనలు సమృద్ధిగా కలుగుతాయి. దేవుని మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి దేవుని దీవెనలు సమృద్ధిగా కలుగుతాయి. అందరూ ఒకసారి ఆమేన్ అని చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుంచి మూల వచనముగా ఒక వచనాన్ని మొదటగా మనము చదువుకుందాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చూద్దాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, జీవాధిపతి యేసుక్రీస్తు ప్రభువా, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ రాత్రి నాయన ఈ పల్నాడు జిల్లాలో ఈ జాలాది అను గ్రామములో అయా మీ సువార్త ప్రకటిస్తూ ఉంటుండగా ఎంతమంది మైకు ద్వారా ఎంతమంది ఈ స్వరమును వింటూ ఉన్నారో, ఎంతమంది వాక్యమును గ్రహిస్తూ ఉన్నారో వారికి పరలోకపు దీవెనలను మీరు కలిగించుటకు సమర్థుడవు, శక్తిమంతుడు అని నేను నమ్ముతున్నాను, స్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, మీ వాక్యము బయటకి బయలు వెళ్ళిన తర్వాత అది నిష్ప్రయోజనముగా తిరిగి రాదని మీ వాక్యము సెలవిస్తున్నది. ఈ రాత్రి నీ వాక్యం ఎంతమంది అయితే వినటానికి ఆసక్తి చూపెడుతున్నారో, ఎంతమంది అయితే వాక్యం పట్ల అవగాహన కలిగి ఉన్నారో, ఎంతమంది అయితే మీ మాటలు వినటానికి అయా వారు హృదయములను తెరిచి వారి చెవులతో వింటున్నారో వారిని దీవించుటకు సమర్థుడవు, శక్తిమంతుడవు కనుక ఈ రాత్రి మా ప్రార్థన ఆలకించి మీ యొక్క మాటల చేత మమ్మలను బలపరచమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇంకా మ్యూజిక్ ఆపవచ్చు, మన వాక్యం ఇంకా ఓకే. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి అన్నాడు. అంటే వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి అంటే అర్థం ఏమిటి? వెలుగు సంబంధులు ఎలా నడుచుకుంటారు అంటే ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో అది తెలుసుకొని, అది పరీక్షించి తెలుసుకొని దాని ప్రకారముగా జీవిస్తూ వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారంటే వాళ్ళు వెలుగు సంబంధులై ఉంటారు. వాళ్ళు వెలుగు సంబంధులని మనకు అర్థమైపోతూ ఉంది. సో ఇప్పుడు మీరు కాస్త జాగ్రత్తగా మీరు గమనించండి. ఇప్పుడు ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని తెలుసుకొనుడి అని అనలేదు, పరీక్షించుడి అన్నాడు. తెలుసుకోవటానికి పరీక్షించటానికి చాలా తేడా ఉంది. తెలుసుకోవటం వేరు, పరీక్షించటము వేరు. మీరు కూరగాయల షాపుకు పోయి వంకాయలు కొనుక్కోవాలనుకున్నారనుకోండి, అవి వంకాయలని తెలుసుకోవటం వేరు,
ఆ వంకాయలు మంచివా కాదన్నదాన్ని మీరు పరీక్షించి చూస్తారు. పుచ్చులు ఉన్నాయా, కన్నాలు ఉన్నాయా, ఎండకి ఎండిపోయిందా, వాడిపోయిందా అని చూస్తారు, దాన్ని పరీక్షిస్తారు. చూసారా, అది పరీక్షించటము. ఇప్పుడు ప్రభువుకి ఏది ఇష్టమో మీరు తెలుసుకోవచ్చు, కానీ పరీక్షించి తెలుసుకునటం వలన ఏమి లాభము అనంటే ప్రభువుకి ఏది ఇష్టమో అది కరెక్ట్గా మీకు అర్థమైపోతుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రభువుకి ఏమి ఇష్టమో బైబిల్లో దేవుడు రాయించాడు. ప్రభువుకి ఏది ఇష్టమో మనం కష్టపడకుండానే దేవుడు మనకు అర్థమవటానికి బైబిల్లో ఆల్రెడీ రాయించి పెట్టాడు. అవి అక్కడక్కడ బైబిల్లో మనకి కనబడుతున్నాయి. అంతా ఒక చోట కనబడదు. బైబిల్లో ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రభువుకి ఏది ఇష్టమో, దేనిని బట్టి ఆయన తృప్తి చెందుతాడో, దేనిని బట్టి ఆయన సంతోషిస్తాడో, దేనిని బట్టి ఆయనకి ప్రీతికరముగా ఉంటుందో బైబిల్లో దేవుడు అక్కడక్కడ రాయించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం వింటున్న వాళ్ళందరూ ఒకసారి 2 చేతుల పైకి హల్లెలూయా చెప్తామా? దేవునికి స్తోత్రం. సంగమునకు ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి కలిగిన వాడు, మీకు వాక్యం బాగా తెలుసు, వినే చెవులు మనము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. యెహెజ్కేలు గ్రంథంలో దేవదూతకు ఒళ్ళంతా కళ్ళేనంట. తెలుసు కదా, మీరు చదివే ఉంటారు. దేవదూతల గురించి ఒళ్ళంతా నేత్రములతో నిండి ఉన్నదని రాయబడి ఉంది. మీరు మొదటి అధ్యాయం చదివితే తెలిసిపోతుంది. అలాగా క్రైస్తవులకి దేవుని వాక్యం వినటానికి ఒళ్ళంతా చెవులు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఉండాలా లేదా? ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా పథకాలు పెట్టాడు అనుకోండి, ఆ పథకాలు పెట్టిన వాళ్ళకి మనం వెళ్ళి గుర్తేస్తాం. అవునా? నేను అంటాను, ఏ రాజకీయ నాయకుడిని విమర్శించడానికి రాలేదు, కానీ అంతకంటే గొప్ప పథకాలు దేవుడు బైబిల్లో మన యేసయ్య పెట్టాడు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఇచ్చే పథకాలన్నీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పథకాలు మారిపోతాయి. మన యేసయ్య ఇచ్చే పథకాలు ఎట్లాంటివంటే నిత్య జీవమంతా కూడా పనికొచ్చే పథకాలు దేవుడు మనకి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. ఏ పథకాలు కావాలి మనకు? నిత్య జీవమును కలుగు చేసే యేసయ్య ఇచ్చే పథకాలు మనకి దేవుని నామమును బట్టి మనకు కావాలి. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో బైబిల్లో రాయబడిన మొట్టమొదటి మాట మీకు బైబిల్లోంచి చెబుతున్నాను. చూడండి, కీర్తనలు 69వ కీర్తన 30-31 వచనాలు చదవగలిగిన వాళ్ళు పెద్దగా చదువుతూ ఉండండి, నేను వింటూ ఉంటాను. 69వ కీర్తన 30-31. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. అది యెహోవాకు ప్రీతికరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి ఏది ప్రీతికరము? కీర్తనలతో స్తుతించుట, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవునికి ప్రీతికరమంట. నీవు తీసుకొచ్చే అర్పణల కంటే, నీవు తీసుకొచ్చిన కానుకల కంటే, నీవు అర్పించిన బలుల కంటే కూడా దేవుణ్ణి కీర్తనలతో స్తుతించుట ప్రీతికరము అన్నాడు. హల్లెలూయా. ఇందాక నుంచి అక్కడ పాటలు పాడుతున్నప్పుడు ఎంతమంది అండి పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు? చెప్పండి, ఎంతమంది? ఏదోలే పాటలు కావాలి కాబట్టి మనం కూడా అలాగ ఊక్కుని చప్పట్లు కొట్టేద్దాం అనుకుని వచ్చారా? మీరు పాడుతున్న ప్రతి పాట హృదయపూర్వకంగా మీరు పాడుతూ ఉంటే, ప్రభువుని ఘనపరుస్తూ ఉంటే అది ప్రభువుకి ప్రీతికరము అని బైబిల్లో రాయబడి ఉంది. మన మూలవచనం ఏమిటి? ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో అది పరీక్షించి, ఏమన్నా ఉంది? తెలుసుకుని కాదు, పరీక్షించి అన్నాడు. పరీక్షించి అంటే ఇప్పుడు చాలా క్రైస్తవ పాటలు వచ్చేసాయి. అవునా? అన్ని పాటలు పాడటం వలన ప్రభువుకి ప్రీతి కాదు. కొన్ని పాటలను బట్టే ప్రభువుకి మహిమ కలుగుతుంది. అన్ని పాటలను బట్టి ప్రభువుకి మహిమ కలగటం లేదు. అంటే ప్రతి పాటను మీరు పరీక్షించే పాడాలి. పాటలు
కొన్ని పాటలు వచ్చేసాయండి, మనసంతా నువ్వే, హే హే అది నిండా నువ్వే అంటే ఏంటి అది? పాట తెలియదు, ఏగలు తోలుతున్నాడు తెలియదు. పరిశుద్ధాత్మ పూర్ణమైన పాటలే లేవు, పరిశుద్ధాత్మ పూర్ణమైన పాటలే లేవు ఈనాడు. యేసన్న గారు మంచి పాటలు రాశారు, పురుషోత్తం చౌదరి గారు మంచి పాటలు రాశారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఎన్నో గొప్ప పాటలు ఉన్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి యేసయ్య అనే పదము కూడా ఉండని పాటలు వచ్చేసాయి. పాట చివరి నుంచి చివరి దాకా చూడండి, యేసు అనే పదం ఉండదు, దేవుడు అనే పదం ఉండదు. అలాంటి పాటలు వచ్చేసాయి. అలాంటి పాటలతో మనం ప్రభువుని స్తుతిస్తే ప్రభువుకి ప్రీతికరము కాదు. అందుకే ప్రతి పాటను కూడా మనము పరీక్షించి పాడాలి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్లో మీరు ఒక మాట చూడండి, ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం మీరు చూడండి. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. స్వరమండలముతో పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాయిద్యములను కల్పించుకుంటారంట. చూడండి, వీళ్ళకి వాయిద్యాలు ఎలాంటివి అంటే దావీదు లాంటి వాయిద్యాలు, పెద్ద పెద్ద జాజులు, డ్రమ్ములు అన్నీ ఉంటాయి. పాడే పాటలు ఏంటి? పిచ్చి పాటలట. ఏసై పాటలు కాదు, పిచ్చి పాటలు ఇవి. పిచ్చి పాటలు పాడుతూ ప్రభువుని స్తుతించేస్తున్నాం అనుకొని ప్రభువుకి ప్రీతికరమైన పాటలు పాడట్లేదు ఈరోజు. పాత పాట ఉందండి, సాగిల పాడి మ్రోకెదము సత్యముతో ఆత్మతో మన ప్రభు యేసుని. సాగిల పాడి మ్రోకెదము మోసే కంటే అన్ని మోసములను మోసే కంటే అన్ని మోసములను యాదకుడు మన మందరము ఇలాంటి పాటలు పాడుకుంటే దేవునికి మహిమ కలుగుతుంది. స్తుతి పాటలు పాడితే దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని వాక్యములో నుంచి రాసినటువంటి పాటలు పాడితే దేవునికి మహిమ కలుగుతుంది. కానీ కొన్ని పాటలు వచ్చేసే ఈనాడు అసలు మ్యూజిక్ ఎక్కువ, పాట తక్కువ. కొన్ని పాటలకు ఆఖరిలో మ్యూజిక్ ఉంటుంది, దబ్బు 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 దబ్బుకుంటే ఆఖరి ధమ్మున ఆపుతారనమాట. అందులో స్తుతి ఉండదు, ఏమీ ఉండదు. దావీదు లాంటి మంచి సింఫోనియా కీబోర్డులు అన్ని తెచ్చుకున్నారు, కానీ పాడేదేమో పిచ్చి పాట. దేవునికి మహిమ ఎలా కలుగుతుంది? కలుగుతుందా? ఎంత చక్కగా పాడాలి, రమ్యముగా కీర్తనలు పాడుడి అని బైబిల్ చెబుతుంది. రమ్యముగా కీర్తనలు పాడి ప్రభువుని స్తుతించాలి, అది ప్రభువుకి ప్రీతికరము. నువ్వు కోడెలు అర్పించేదానికంటే, బలి అర్పణలు అర్పించేదానికంటే కృతజ్ఞతాస్తుతులతో కీర్తనలతో దేవుణ్ణి నీవు స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు అది ప్రభువుకి ప్రీతికరము. గాని పిచ్చి పాటలు పాడకూడదు. అదే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. నీ పాటలతోని నా యొద్ద నుండి, దేవుడే అంటున్నాడు చూడండి. అంటే ప్రతి పాట ఆయనకి నచ్చదు అన్నా కదా అర్థం. మీకు అర్థమై ఉండాలి ఈ మాటకి, ఈ పాటకి. అంటే కొంతమంది పాటలు పాడుతుంటుంటే యేసు ప్రభు అంట దేవుడి కుడిపార్శ్వంలో కూర్చొని, తండ్రి అయిన దేవుడు కూడా సింహాసనం మీద కూర్చొని ఆయన కాలు ఎల్లగలగ అంటుంటాడంట ఆ పాటను చూసి ఆనందపడి. కొన్ని పాటలు పాడుతుంటుంటే దేవుడికి కూడా కంపరం వచ్చేస్తుంది లోపల నుంచి, ఏంటి రీడి ఏం పాట పాడుతున్నాడు రీడని. అట్లాంటి పాటలు పాడుతున్నారు ఈరోజు కొంతమంది. ఇక్కడ దగ్గరలోనే గుంటూరులోనే ఒక మీటింగ్కి వెళ్ళానండి. మీటింగ్కి వెళ్తే స్పెషల్ సాంగ్ అని పిలిచారు పాపం ఒక ఆయన్ని. స్తుతించి కీర్తించి దేవుని నేను పొగడి పొగడి అని పాడుతున్నంతసేపు నాకు సినిమా పాటే గుర్తుకొస్తుంది. నిజంగా సినిమా పాటలే పాడుకుంటున్నారు ఇప్పుడు.
స్తుతి పాటలు తక్కువైపోయాయి. అది ఇప్పుడు చాలా మందికి నచ్చటలేదు. పాత పులిహోరలాగా ఉందన్నమాట, పాత చింతకాయ పచ్చడిలాగా ఉందన్నమాట పరిశుద్ధాత్మ పాటలు ఈనాడు. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో అట్లాంటి పాటలతో ప్రభువుని స్తుతించాలి. ప్రభువుని ఎలా స్తుతిస్తే ప్రభువు సంతోషపడతాడో అట్లాగా ప్రభువుని స్తుతించాలి. ఇంకొక విషయం కూడా చెప్తాను. పాటలు పాడేటప్పుడు సందర్భానుసారముగా పాటలు పాడాలి. ఎలా పాడాలి? సందర్భానుసారముగా అంటే మొన్న ఈస్టర్ పండుగ రోజు ఒక మందిరంలో పాట పాడుతున్నారండి. అందాల తారుదించే పాట అయిపోయిన తర్వాత యేసు మృతుల నుంచి లేచని చప్పట్లు కొట్టని అంటాడు. మళ్ళీ ఏంద్ర నాయన క్రిస్మస్ పాట తీసుకొచ్చి ఇక్కడ పాడేసి సందర్భం లేదు, తెలియదు. ఒక రాజకీయ నాయకుడు అంటున్నాడు అందరి ముందు, ఈరోజు ఈస్టర్ పండుగ, మరి ఈరోజు యేసు ప్రభు పుట్టినరోజు అనగానే అందరూ చప్పట్లు కొట్టేస్తారు. ఈస్టర్ పండుగ అంట, యేసు ప్రభు పుట్టినరోజు అంట. సందర్భానుసారంగా పాటలు పాడాలా లేదా? సందర్భానుసారమైన పాట అనేది సందర్భానుసారముగా పాటలు పాడాలి. వీధి సువార్తకి వెళ్తే సువార్త పాటలు పాడాలి. అక్కడికి వెళ్ళిపోయి భాషలు మాట్లాడి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చే దిగొచ్చి అగ్ని దిగొచ్చి అగ్ని దిగొచ్చి పాడితే ఈ పిచ్చెక్కింది ఏంటి, రోడ్ల మీద ఇలాంటి పాటలు పాడుతున్నారు అనుకుంటారు. అప్పుడు నువ్వు ఎలాంటి పాటలు పాడాలి? యేసు రక్తములో రక్షణ ఉన్నది, యేసు నీ పాపముల కొరకు మరణించాడు, అట్లాంటి పాటలు పాడాలి. పరిశుద్ధాత్మ కోటాలు పెట్టుకొని పరిశుద్ధాత్మ కూర్చిన పాటలు పాడాలి. సువార్త కోటాలు పెట్టుకుంటే సువార్త కోటాలకు సంబంధించిన పాటలు పాడాలి. సందర్భానుసారంగా చేయాలి. ఏమి చేసినా అది దేవునికి ప్రీతికరం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు కూడా ఎలాగ ఉండాలంటే ప్రభువుకి ప్రీతికరముగా ఉండాలనే మనకి వాక్యము సెలవిస్తుంది. ఒకసారి బర్త్డే జరుగుతుంది సింగపూర్ దేశంలో. నేను సింగపూర్ దేశంలో 21 సంవత్సరాలు ఉన్నాను. అక్కడ పరిచయం చేశాను. 16 దేశాల్లో దేవుని వాక్యం ప్రకటించాను. ఇండియాలో చాలా రాష్ట్రాలకు, నార్త్ ఇండియా రాష్ట్రాలకు వెళ్ళాం, సువార్త ప్రకటించాం. ఈ గుంటూరు జిల్లాలో, ఈ పక్కన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పక్కన ఉన్న జిల్లాలన్నింటిలో చాలా చోట్ల దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ప్రభు నాకు కృప చూపించారు. సింగపూర్లో ఒకరోజు బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది. స్పెషల్గా ఒక పాస్టర్ గారిని పిలిచి వాక్యం చెప్పమన్నారు. పాపం వాళ్ళు ఫస్ట్ ఇయర్ జరుపుకుంటున్నారు. పాప పుట్టాడని, చాలా కాలం తర్వాత పిల్లలు పుట్టారు. అతనికి ఫస్ట్ ఇయర్ జరుపుకుంటున్నారు. ఈయన బైబిల్లోంచి ప్రసంగి గ్రంథం తీసి ఒకటి జన్మదినము కంటే మరణ దినము మేలని చదివాడు. ఒకని జన్మదినము కంటే మరణ దినము మేలు అని చదివాడు. అతడు పుట్టుట వలన అనేకులు సంతోషించిన మాట చదవచ్చుగా, అదే చదవాలా అంటే సందర్భానుసారమేనది. అలాగూ పాటలు పాడి అలాగూ స్తుతించి అట్లాంటి వాక్యము చెబుతూ ఉంటే ప్రభువుకి అది ప్రీతికరము కాదు. ప్రీతికరముగా ప్రభువుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం. ఇది మొట్టమొదటి విషయం. రెండవ విషయాన్ని చూద్దాము బైబిల్లో నుంచి. రెండవ విషయాన్ని 109వ కీర్తన 17వ వచనం. 109వ కీర్తన 17వ వచనం. శపించుటవానికి ప్రీతి కనుక అది వాని మీదకు. ఇక్కడ చిన్న లాజిక్ అంతే. శపించుట ఎవరికైతే ఇష్టమో ఆ శాపం వాడి మీదకే వస్తుంది. అదే దీవించుట ఇష్టమైతే, దీవించుట ప్రీతికరమైతే ఆ దీవెన వాని మీదకి వస్తుంది. అంటే నీవు శపించిన ఆశీర్వదించిన ఎవడు శాపానికి పాత్రుడు, ఎవడు ఆశీర్వాదానికి పాత్రుడు అన్నది తెలుసుకోవటం కాదు, పరీక్షించి తెలుసుకొని ప్రభువుకి ప్రీతికరంగా చేయాలి. అర్థమవుతుందని చెప్తున్న పాయింట్. అర్థమైతే అందరూ కూడా హల్లెలూయా చెప్తాం. ఒకసారి అర్థం కాకపోయినా చెప్పండి, నేనేం అనుకోని. ఎలాగో కొంతమందికి అర్థం అవుతుంది, అదని డౌటే లేదు. కొంతమందికి ఖచ్చితంగా అర్థం కాదు. ఎంతమంది ఉన్నారంటే అర్థం కాని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అందును బట్టి ప్రభువుకు స్తోత్రం. ఎందుకంటే అన్ని అర్థమైపోతే ఇంకెందుకండి మనం చెప్పేదానికి, అన్ని అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తున్న పాయింట్ మీరు శ్రద్ధగా మీరు గమనించండి. దీవించిన, ఆశీర్వదించిన, శపించిన
శాపానికి ఎవరు పాత్రుడో వాడిని శపించాలి, దీవెనకు ఎవరు పాత్రుడో వాడిని దీవించాలి, వాడిని ఆశీర్వదించాలి. హల్లెలూయా. ఒకరోజు బాలాకు అను రాజు ఇశ్రాయేలీయుల సైన్యం చూసి, అమ్మో ఈ సైన్యంతో మనం యుద్ధానికి వెళ్ళగలమా, వాళ్ళ దేవుడు మహాసూర్యుడంట, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీర్చి ఐగుప్తీయులను అల్లాడించి సముద్రం మధ్యలోంచి నడిపించిన దేవుని సైన్యము ఆ ప్రజలు, వాళ్ళతో యుద్ధానికి పోతే మనము బ్రతుకి బట్ట కట్టలేము, కాబట్టి వాళ్ళతో యుద్ధానికి పోయి మనం గెలవాలి అనంటే ఆ ఆశీర్వదించబడిన జనులు శపించబడాలి. శపించబడాలనంటే ఆ బాలాకు ఉంటున్నటువంటి దేశములో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరిని శపిస్తే శపించబడతారు, ఎవరిని దీవిస్తే దీవించబడతారు. ఆయన పేరు ఏం పేరండి? బిలాము. బిలాము. బిలాముకి ఏం వరం ఉంది? ఆయన ఎవరినైనా దీవిస్తే దీవించబడతారు, ఎవరినైనా శపిస్తే శపించబడతారు. అట్లాంటి వరం ఆయనకి ఇచ్చేసాడు. అట్లాంటి వరం మనకు లేకపోవడం దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మనం ఎవరిని శపించాలో తెలియదు, ఎవరిని దీవించాలో తెలియదు, అడ్డదడ్డగా చేస్తాం మనం. ఆయనకు ఉంది. అందుకని బాలాకు అను రాజు బిలాము దగ్గరికి మనుషులను పంపించి, ఒక జనాన్ని నీవు శపించాలి, నా కోసం నీవు పని చేయాలి అని పంపిస్తే, ఈయనకు ఒక మంచి అలవాటు ఉంది. ఏంటంటే ఏది చేసినా దేవుణ్ణి అడిగి చేస్తాను. నేను ఈ రాత్రి ప్రభుతో మాట్లాడతాను, మాట్లాడిన తర్వాత నేను మీకు చెప్తాను తెల్లవారు అన్నాడు. ఈలోగా రాత్రి అయింది, వాళ్ళు వరండాలో మంచాలు వేసుకొని పడుకున్నారు. తెల్లారు చెప్తాను అన్నాడు కదా, రండిరా పడుకుందని మొత్తం పడుకున్నారు. ఈయన గదిలోనికి వెళ్ళి ఇంకా ప్రభువుని అడగలేదు, ప్రభువే ఈయన అడగటం మొదలు పెట్టాడు, నీ దగ్గరకు వచ్చిన మనుషులు ఎవరు అని. అప్పుడు చెప్పాడు, బాలాకు మనుషులను పంపించాడు, ఒక జనాంగాన్ని శపించాలంటే నువ్వు శపించకూడదు, వారు ఆశీర్వదించబడిన నా జనులని చెప్పేశాడు దేవుడు. మరి తెల్లవారు లేచి వచ్చి, నేను శపించనండి, వాళ్ళు దీవించబడిన జనులంట, దేవుని ప్రజలంట, మీరు వెళ్ళిపోండి అని. వీళ్ళు వెళ్ళిపోయి ఆయన రానంటున్నాడండి, ఆయన శపించనంటున్నాడండి అని బాలాకు రాజుకు చెప్పాడు. అప్పుడు బాలాకు రాజు ఏం చేశాడో తెలుసా? ఇంకా వాక్చాతుర్యము కలిగిన మరికొందరిని పంపించాడంట. ఎవరిని? మీరు ఆ మాటలు గమనించాలి. వాక్చాతుర్యము కలిగిన వ్యక్తి వస్తే ఎలాగుంటది అంటే, ఆడు ఎంత భక్తుడినైనా ఆ మాటల్లో పడేయవచ్చు. అందుకని ఆయన వచ్చి అడగగా నేను కొద్దిగా ఆశ కలిగింది, బాబు నువ్వు వచ్చి రాజు చెప్పిన పని చేస్తే బోల్ డబ్బు వస్తుంది, బంగారం వస్తుంది, వెండి వస్తుంది అని చెప్పాడు. చెప్పగానే సరే అయితే నేను ఒక్కోసారి మళ్ళా ప్రభుని అడుగుతాను. అక్కడ దేవుడు ఒళ్ళు మండింది. నేను ఆల్రెడీ దేవుడు ఒకసారి కాదు అంటే కాదే కదా, ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు, నువ్వు మళ్ళీ కన్విన్స్ చేయడానికి వెళ్ళాడు అనమాట 2వ రోజు. అప్పుడు నీకు నచ్చినట్టు చేసుకోమని చెప్పాడు దేవుడు. తెల్లవారు లేచి వెళ్ళిపోతుంటుంటే, గాడిద కట్టుకొని వెళ్ళిపోతుంటుంటే దేవదూత అక్కడ అడ్డంగా ఉండటం కూడా కనబడలేదు, గుడ్డితనం వచ్చేసింది. గాడిద చేత ప్రవక్తకు బుద్ధి చెప్పాడు దేవుడు. అప్పుడు కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ జనులు ఆశీర్వదించబడిన వారు, వారిని ఆశీర్వదించాలి తప్ప శపించకూడదు అన్నాడు. ఇంకా అప్పుడు అర్థమైపోయింది దీనికి. 3 సార్లు ఆశీర్వదించాడు తప్ప శపించలేదు. ఆ తర్వాత ఒక పనికిమాలిన పనులు చేశాడులేండి, అది వేరే సంగతి, అది మనకు వద్దు. ఇప్పుడు ఎవరిని ఆశీర్వదించాలో మనం తెలుసుకొని ఆశీర్వదించాలి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించకూడదు. ఒకవేళ మీ దగ్గరికి ఎవరైనా వచ్చాడు అనుకోండి, ఆయనకి 2 పిల్లలు, మీకు తెలుసు, మీరేమని దీవిస్తారు? ఏమని దీవిస్తారు చెప్పండి. ఎంత కష్టమో ఇప్పుడు అది. అందుకే ఎలాగా ఆశీర్వదించాలో మనం తెలుసుకోవాలంటుంది, తెలుసుకోవాలంటుంది. అందుకే నిన్న రవీంద్రబాబు గారు తెలుసు కదా మీకు, పాస్టర్ గారి ద్వారా, రవీంద్రబాబు గారి ద్వారా నేను ఇక్కడికి వచ్చాను. యాక్చువల్ మా ఇంటికి వచ్చారు రవీంద్రబాబు గారు. కూర్చున్నాం, ఏసీ వేసుకుని కూర్చున్నా, ఎండ ఉందండి అయ్యగారండి, అదండి ఇదని మాట్లాడుకుంటున్నాం. ఈలోగా ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ రాగానే, అయ్యగారండి మొన్న మీరు ఖమ్మం జిల్లా వచ్చి వాక్యం చెప్పారు కదా, మా అయ్యగారు తెలుసు కదా, అంత పాస్టమ్మ. తెలిసానంటే, మాకు ఇన్ని రోజులు తెలియదండి, ఒక ఆమెకి ఎక్కువ పాటలు ఎత్తాడు, అన్ని చేస్తాడు, ఏదో అనుకున్నా ఆమెను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడంట అని. ఓరు బాబు, ఇదేం కొత్త స్టోరీ రా నాయన, నాకేం అర్థం అవ్వట్లేదు అని. పాస్టర్ గారికి 2 పాస్టర్లు అంట.
ఇది చాలా వింతకుంది. అది ఆయన చెప్తూ పాస్టర్ గారు ఈ వింత చూసారని స్పీకర్ పెట్టాడు. స్పీకర్ పెడితే నాకు ఫీజులు ఎగిరిపోయి ఆయనకి ఏమనాలో తెలియట్లేదు. మీరే ఏదో ఒకటి చేసేయండి, నేను గట్టి గడితే నీకో సంఘాన్ని రాసిచ్చేతను అన్నాడంట. అట్లాంటి వాడిని ఏమని దీవించాలండి? అట్లాంటి వ్యక్తులను ఏమని దీవించాలి చెప్పండి? ఎవడు శాపానికి పాత్రుడు వాడిని శపించాలి, ఎవడు ఆశీర్వాదమునకు పాత్రుడో వాడే ఆశీర్వదించాలి. అది పరీక్షించి చేసినప్పుడు నీవు ప్రభువుకి ప్రీతికరముగా ఉంటావు. దేవునికి స్తోత్రం. పౌలు ఒక ఆయనకి సువార్త చెప్దామని వెళ్ళాడు. మీరు చూడండి, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 13వ అధ్యాయము. ఎవరికి సువార్త చెప్పటానికి వెళ్ళాడు అనంటే సెర్గీ పౌలు అతని పేరు ఏం పేరండి? సెర్గీ పౌలు. అతడు వివేకము కలిగిన వాడు. అతని దగ్గర ఒక అబద్ధ ప్రవక్త ఉన్నాడు. అతని పేరు అయితే చాలా గొప్పగా ఉంటుంది, బర్ యేసు. ఏం పేరు? బర్ యేసు. బర్ అంటే అర్థం ఏంటి తెలుసా? సన్ ఆఫ్ అని. బర్ యేసు అంటే యేసు కుమారుడు అని అర్థం. ఎవరు కుమారుడు? ఆయన పేరే యేసు కుమారుడు అని. అతను అబద్ధ ప్రవక్త అట, అలాగని రాసి ఉంది అక్కడ 6వ వచనంలో. ఆయన ఏం చేస్తాడంటే ఈ సెర్గీ పౌలుకి సువార్త అందకుండా వాడే ఆటంకం. అలాగూ చేస్తున్నాడు. వాడికి ఇంకొక పేరు ఉంది, ఎలుమా అనే పేరు కూడా ఉందండి. ఏం పేరు ఆయనకి? అప్పుడు పౌలు అతన్ని ఏం చేశాడు చూడండి 9వ వచనంలో. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని చేరి చూచి, సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండిన వాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, ప్రభువు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవ అని చెప్పి, ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, కొంతకాలము గ్రుడ్డి వాడవే సూర్యుని చూడకుందు అని చెప్పాను. వెంటనే నల్లటి మబ్బు వచ్చి కమ్మేసింది, గ్రుడ్డోడైపోయాడు. దీవించాడా? శపించేశాడు. మన దేవుడు కూడా శపిస్తాడు, ఆశీర్వదిస్తాడు, రెండు చేస్తాడు. కానీ ఎవరిని దీవించాలో వారిని దీవిస్తాడు. సైతాన్ని దీవిస్తాడా యేసయ్య? దీవించడు. ఎవరిని దీవించాలో వారిని దీవిస్తాడు. మరి ఆయన పిల్లలమైన మనము కూడా అలాగే ఉంటేనే కదా ప్రభువుకి ప్రీతికరముగా ఉంటాము. అవునంటారా కాదంటారా? వాక్యం అర్థమైన వాళ్ళందరూ ఒకసారి చప్పట్లు కొట్టండి బాబు. మీ అందరికి నమస్కారం పెట్టుకుంటాను. హల్లెలూయా. 2 విషయాలు చెప్పాను నేను. మొట్టమొదటిది ప్రభువుకి ప్రీతికరముగా పాటలు పాడాలి, స్తుతులు చెల్లించాలి అని. రెండవది ప్రభువుకి ప్రీతికరముగానే దీవెనలు ఉండాలి, శాపము కూడా ఉండాలి. ఇప్పుడు ఏం చేశారంటే అటు తిట్టి ఇటు దట్టు చేశారు. అటు తిట్టు ఇటు తిట్టు. మాది విశాఖపట్నం, పుట్టి పెరిగింది. సింగపూర్లో ఉన్నప్పుడు ఒక ప్రాపర్టీ నేను సంపాదించుకున్నాను. నేను కరోనా టైంలో ఉద్యోగం పోయింది, తిరిగి వచ్చేసరికి మా సొంత తమ్ముడే పాస్టర్గా 18 గంటలు ప్రార్థన చేస్తారట. నా ఇల్లు కబ్జా చేసేసాడు. 18 గంటలు ప్రార్థనా పరుడు, అపోస్తులుడు పేరు, మళ్ళీ పేరుకి చివరిన అపోస్తులుడు. నేను సంపాదించుకున్న ఇల్లు కాజేసేసి సంఘం అంతటికి ఏం చెప్తారంటే, మా అన్నయ్య ఈ ఇల్లు తీసుకోవడానికి ట్రై చేస్తారు, మీరు అందరూ ప్రార్థించి. గుడ్డు మొక్కలు తెలియదు కదా మధ్యలో ఇద్దరికి ఏం జరిగిందో. ఆ ఆస్తి ఎవరిదో తెలియదు, అది ఎవడు సంపాదించాడో తెలియదు, మిగిలిన వాళ్ళకి తెలియదు కదా. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళ అన్నయ్య సేవకుని ఆటంకపడతారు, చెప్పించండి ఎవరిని, నన్ను. ప్రభువుకి ఏది ప్రీతికరమో పరీక్షించి చేయొద్దు. పోనీ అక్కడైపోయిందంటే తెనాలకు వచ్చాం, తెనాల్లో కూడా ఒక ఇల్లు కొనుక్కున్నాను. అక్కడ మా వైఫాలన్నీ వాడి ఇల్లు గాలి చేయట్లేదు, వాడి మీద కూడా కోర్టు కేసేసాం. వాడు కూడా ప్రభువు నమ్ముకున్నాడే, సంఘ పెద్ద. తెనాలి చర్చ్ టౌన్ చర్చ్లో సంఘ పెద్ద. వాడేం చేస్తారు, అప్పుడప్పుడు ఇంట్లో కోటాలు పెట్టుకొని వీళ్ళు ఎలాగైనా నాకు వచ్చేటట్లు చెప్పండి అని ఒక దాన్ని ఏంటంటే గొర్రె ముఖం వేసుకొని చెప్తాడు అనమాట. అమాయకుల్లా చెప్పగానే అక్కడికి వచ్చిన పాస్టర్లు అందరూ ప్రార్థన చేసి, ప్రభువా నీ కుమారుడినైనా, నీ కుమారుడిని మీరు దీవించండి అయినా, ఈ ఇల్లు ఎవరికి వెళ్ళిపోకుండా సహాయం చేయండి ఆయన ప్రార్థన చేస్తుంటే అమేనా అంటుంటాడు. అవన్నీ డాక్యుమెంట్ నా పేరు మీద ఉన్నాయి, నేను సంపాదించుకుని దానికి లోన్ కూడా నేనే ఇప్పటికీ కట్టుకుంటున్నాను. ఎవరిని దీవించాలో తెలియకపోతే ఎలాగా? ఏసన్న గారి దగ్గరకు ఒక ఆయన వచ్చాడు.
బైబిల్ పట్టుకోండి. ఏసన్న గారు ఈ బైబిల్ని చేయి పెట్టి మీరు ఆశీర్వదించండి అని అన్నాడు. అనగానే బైబిల్ని ఆశీర్వదించాలా అన్నాడంట. అవునండి, మీరు చేయి పెట్టి బైబిల్ని ఆశీర్వదించాలని. అంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయండి అని అన్నాడు. ఏ బైబిల్కి ఏమైనా కడుపు నొప్పా అని అడిగాడంట. అలాగనే కాదండి, బైబిల్కి ఏమైనా జలుబు చేసిందా అని అడిగాడంట. అలా కాదు, మీరు బైబిల్ మీద చేతుల నుంచి ప్రార్థన చేయాల్సిందే అని. అంటే ఎందుకు పేపర్లు అంటుకుపోతే బాగా రావాలని ప్రార్థన చేయాలా అని ఆయన ఇంకా ఎట్టకారంగా అడుగుతారు. అలాగంతా కుదరదండి, మీరు బైబిల్ మీద ఈరోజు చేసి ప్రార్థన చేస్తే కానీ నేను వెళ్ళను. పక్కన ఆవిడంది ఏమి లేదయ్యా, ఆయన ఒక లాటరీ టికెట్ కొన్ని బైబిల్లో పెట్టాడు, అందుకే దాన్ని చేయించి ప్రార్థన చేయమన్నాడు. ఆయన ఆత్మపూర్ణుడు కాబట్టి అసలు ఎందుకు ప్రార్థన చేయాలి, నువ్వు చెప్తే కానీ ప్రార్థన చేయను అంటాడు ఆయన. పోనీ అడిగాడు కదా చేతులు, ప్రభువా ఎందుకో అంటున్నాడు, నువ్వు దీవించేసి అన్నావు అనుకోండి, ఇంక రోజు లాటరీలు కొనుక్కుంటూనే ఉంటాడు. అందుకే ఎవరిని దీవించాలో ఎవరిని శపించాలో కూడా మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుకి ప్రీతికరముగా ఆశీర్వదించండి, ప్రీతికరముగానే ఒకరిని శపించండి. ఒకసారి వాక్యం చెప్తున్నారంట రవీంద్రబాబు గారు, నాకు ఈ మధ్యకాలం చెప్పారు. చెబుతుంటుంటే ఒక ఆయన ఆపా ఆపా అని ఆపుతున్నాడంట. ఆ పక్కనే సంఘ పెద్ద అన్నాడు, ఆడ అలాగే పోతా నువ్వు చెప్పా అన్నాడు. ఈయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంటే ఆపా అన్నాడు అంటున్నాడట. ఆడేం చేస్తాడంటే ఈ వాక్యం చెప్పుకుంటే స్పీకర్లు పీకెత్తుంటే అవ్వట్లే. అవ్వకపోతే ఎందుకనంటే ఎంతసేపు వాక్యం చెప్తే భోజనాలు వండేస్తున్నాం మేము తినాలి అన్నాడట. ఈయన కోపం వచ్చి మైకి పెట్టి అందరు తింటారు కదా నువ్వు తినవు అని చెప్పి వెళ్ళిపోయాడు. వీడు బాబు తినడానికి వెళ్తే పెద్ద పెద్ద వర్షం వచ్చి తినదంతా పడుతుంది. శపిస్తే అలా శపించాలి ఆత్మపూర్ణులే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అవునంటారా కాదంటారా? ఎవరిని దీవించాలో తెలుసుకొని దీవించు, ఎవరిని శపించాలో వారిని శపించంతే. యేసు నామమున దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండు విషయాలు మనం క్లారిటీగా చెప్పుకున్నాం. మూడో విషయానికి వద్దాము. మూడో విషయాన్ని 119వ కీర్తన 159వ వచనాన్ని మనం చదువుకుందాము. యెహోవా చిత్తగించుము నీ ఉపదేశములు. ఆహా, ఎంత మాట అన్నాడండి దావీదు, నీ ఉపదేశములు నాకెంతో ప్రీతికరములు అన్నాడు. అంటే దేవుని ఉపదేశములు నీకు ప్రీతికరమైనప్పుడు అప్పుడు నువ్వు కూడా దేవునికి ప్రీతికరమే కదా, అవునా? ఇప్పుడు దేవుని ఉపదేశములు నీకు ప్రీతికరము కాకుండా దేవుని ఉపదేశములని చెప్పి సినిమా స్టోరీలు చెప్తున్నోళ్ళు మరి నీకు ప్రీతికరమైతే అప్పుడు నువ్వు దేవునికి ప్రీతికరం అవుతావా? పరీక్షించాలా లేదా? ఇప్పుడు అంటే ప్రతి బోధన కూడా మనం ఏమి చేయాలి? ఇప్పుడు పరీక్షించాలి. నాకు మొహమాటమే లేదండి ప్రసంగం చేసేటప్పుడు, ఎందుకంటే యేసు ప్రభువుకు మొహమాటం లేదంట. నీవు మొహమాటం లేని బోధకుడు అని బైబిల్ చెప్తుంది. నాకు కూడా మొహమాటం ఏమీ లేదు. విజయవాడలో ఒక ఆయన మైక్ పట్టుకుని వాక్యం చెప్తాడు. ఆయనకు ఆ రోజు సబ్జెక్ట్ ఎలా దొరుకుతుందంటే, ఎవడైనా రోడ్ యాక్సిడెంట్లో రాజకీయ నాయకుడు చచ్చిపోయాడు అనుకోండి, ఇంక దాని మీద ప్రసంగం ఆ రోజు. అంటే ఎవడైనా సినీ యాక్టర్ ఊరేసుకొని చచ్చిపోయాడు అనుకోండి, ఆయన ఎలా చనిపోయాడో మీకు తెలుసు. ఆ టైటిల్, ప్రసంగం టైటిల్ అది, దాని మీద వాక్యం. అంతేకాని బైబిల్లో వాక్యం ఉండదు. మరి కొంతమంది వాక్యం చెప్పడానికి వచ్చి అమెరికా దేశంలో ఏం జరిగిందంటే ప్రియులారా అని అమెరికా దేశం గురించి చెప్తారు, కానీ బైబిల్లో వాక్యం చెప్పరు. ఆ స్టోరీ ఈ స్టోరీ అన్ని స్టోరీలు చెప్తాడు, బైబిల్లో ఉన్న వాస్తవం చెప్పడు. అది దేవుని ఉపదేశమా? కాదు. కానప్పుడు దాన్ని మనం చెవిని పక్కన పెట్టాలి. దేవుని ఉపదేశానికి మన చెవిని అప్పగించేయాలి. అంటే ప్రతి బోధను నీవు పరీక్షించి, ప్రతి ఉపదేశమును నీవు పరీక్షించి, ఇది దేవునికి ఇష్టమైన బోధ, దాని ప్రకారం నేను ఉంటానని నీవు ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు నీవు ప్రభువుకు ప్రీతికరముగా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను మా సంఘంలో వాక్య పరిచయం చేస్తున్నాను సింగపూర్లో. మా చర్చిలో
వాక్య పరిచయం చేస్తున్నాను. నేను వాక్య పరిచయం చేస్తే చర్చ్ అంతా సైలెంట్గా ఉంటారు. చర్చ్ అంతా సైలెంట్గా ఉన్న ఒక పాట నాకు వినబడుతుంది. పాట ఎక్కడి నుంచి వినబడుతుందిరా బాబు అని నేను ప్రసంగం చేసేవాడిని ఆగిపోయి మరి అందరి వైపు చూస్తున్నాను. ఎవడో సెల్ ఫోన్లో చిన్న పాట పెట్టి వదిలేశాడేమో అని అందరి వైపు చూస్తున్నాను. ఇటు ప్రసంగం ఆఫీస్ అందరి వైపు చూస్తున్నాడు. అందరికి ఎవరికారు చూసుకుంటున్నాడు. సరిగ్గా గమనిస్తే ఒకడు చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని బైబిల్ పెట్టుకొని బైబిల్లో సెల్ ఫోన్ పెట్టుకొని పాటలు అంటున్నాడు. అప్పుడు సినిమా పాటలు కాదండి, ప్రభు పాటలు. చాలా మంచిది ప్రభు పాటలు. అక్కడ ఏం జరుగుతుంది? అప్పుడు ఆడు ఏం చేయాలి? విన్నాను. తిన్నగా దగ్గరకు వచ్చాను. చెవుల్లోంచి ఇయర్ ఫోన్ తీసి ముందర ఏ పాట తెలుసుకోవాలి కదా పెట్టుకున్నాను. ప్రియమైన యేసయ్యా ప్రేమకి అని పాడుతాడు. చాలా మంచి పాట అని చెప్పాను. తీసి సెల్ ఫోన్లో తీసి ఆడు జోబులో పెట్టి ఆయన చేయి తీసుకొని తిన్నగా చర్చి బయటకు తీసుకొచ్చి అక్కడ నిల్చొని ఇక్కడ నువ్వు పాటలు వెళ్ళుకో అది నీటికి వెళ్ళిపోన్నాను. లోపలికి వచ్చి వాక్యం చెప్పుకున్నాను. నాకు మొహమాట ఉండదు, పంపించేస్తాను బయటికి. నేను పాటలు పాడినంతసేపు వీడు బైబిల్ చదువుతాడు, వాక్యం చెప్పుడు పాటలు అంటాడు. కొంతమంది నిజంగా అంతే, అట్లాగే పాటలు పాడుతున్నాడు. అప్పుడు బైబిల్లో డౌట్ వస్తుంది, చదివేస్తుంటాడు, రాసేసుకుంటుంటాడు. మనం ప్రసంగం స్టార్ట్ చేసేటప్పుడు అప్పుడు పాటలు అంటాడు పట్టుకోండి. కొంతమంది దేవుని ఉపదేశములు మనకి ప్రీతికరముగా ఉన్నప్పుడే మనము కూడా దేవునికి ప్రీతికరముగా ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మాటలు విననివాడు అసలు క్రైస్తవుడే కాడండి. ఎందుకు అంటే దేవుని వాక్యమే దేవుడే వాక్యమని యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం రాయబడి ఉంది. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని. అలాంటిది వాక్యం పట్ల నీకు అవగాహన లేకపోతే, ఉపదేశం పట్ల నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నువ్వు దేవునికి ఎలా ప్రీతికరం అవుతావు? ప్రీతికరము కాలేవు నువ్వు. కనుక ఉపదేశములను కూడా పరీక్షించి ఏది కరెక్ట్ ఉపదేశమో తెలుసుకొని అది నువ్వు నీ హృదయంలో పెట్టుకునేటప్పుడు దేవునికి నీవు ప్రీతికరముగా ఉంటావు. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాలు చెప్పుకున్నావు? మొట్టమొదటి విషయం కీర్తనలతోనూ స్తుతులతోనూ దేవునికి ప్రీతికరముగా స్తుతించాలి, అది కూడా పరీక్షించి. రెండవది, ఆశీర్వదించినా శపించినా దేవునికి ప్రీతికరముగానే చెయ్యాలి, అది రెండవది. మూడవది దేవుని ఉపదేశములు. నాలుగో విషయానికి వెళ్ళిపోతాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 16:7. ఒకని ప్రవర్తన విషయములో యెహోవాకు ప్రీతికరమగునప్పుడు. చాలండి. ఒకని ప్రవర్తన ఎలా ఉండాలి? యెహోవాకు. ఎవరికి? ఇంట్లో వాళ్ళకా? అవునంటే అవునని చెప్పడు, కాదని చెప్పడు. ఇంట్లో వాళ్ళకి ప్రీతికరంగా ఉండాలా? అటు ఉండరా మీరు? ఇంట్లో వాళ్ళకి ఉండరా? వాళ్ళకి ఉంటే ఉండండి, కానీ దేవునికి మాత్రం కన్ఫామ్గా ఉండాలి. దేవునికి ప్రీతికరంగా ఉంటే ఇంట్లో వాళ్ళకి కూడా ప్రీతికరంగానే ఉంటాం. నువ్వు దేవునికి లేవనుకో, ఇంట్లో వాళ్ళకి ప్రీతికరంగా ఉన్నా వేస్టే, లేకపోయినా వేస్టే. అంటే మొట్టమొదటిగా దేవునికి నీవు ప్రీతికరంగా ఉండాలి. ఏ విషయంలోనూ? ప్రవర్తన. ప్రవర్తన అంటే ఏమిటి? బిహేవియర్ అని ఇంగ్లీష్లో చెప్పు. తెలుగులో ఏంటి ప్రవర్తన అంటే? మన పద్ధతి, ఇంకా మన మాట, మన నడవడిక, మనం చేసే పనులు. అమ్మా గిన్నెలతో కంపు కొట్టేసేలాంటే రేపు తోముతానంటే ఇంకా కంపు కొట్టవప్పుడు. అంటే ప్రతి విషయంలో ప్రవర్తన అనే దానికి ప్రతి విషయంలో మీరు ఆలోచన చేసుకోవాలి. మీ ప్రవర్తన అనే విషయం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు ఏం చూసుకోవాలి? నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి అని నేను అంటున్నాను. ఒకరోజు ఒక ఆయన మందిరానికి వెళ్తున్నాడు. ఆయనతో పాటు వెనక నేను వెళ్తున్నాను. ఆ చర్చిలో నేనే ప్రసంగం చేయాలి. ఆ చర్చి కొద్దిగా కొండ మీదకి ఎక్కాలన్నమాట. అయితే నేను
ఇటువైపు వెళ్ళాలి తెలియక నా ముందు ఒకడు వెళ్తున్నాడు. ఆయన ఏం పాట పాడుతున్నాడంటే ఆయన చేతిలో బైబిల్ ఉంది కానీ అది బైబిల్ అనుకోలేదు, ఇలా పెట్టుకున్నాడు బైబిల్. నేను వెనక నుంచి చూస్తున్నాను, పెట్టుకుంటున్నా. నన్ను దోచుకుందువతే అని పాట పాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఇదేంట్రా బాబు ముందుకు వచ్చి చూస్తే బైబిల్ ఉంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. అక్కడికి వచ్చి అడిగాను, ఏంటి రా స్టీవెన్ గారు చర్చ్ అంటే ఎక్కడా అని అంటే, నేను ఆ చర్చ బ్రదర్ రండి అని అంటే, నేను స్పీకర్ అన్నట్టు తెలియదు. ఇంక దరువు వేసాను ఆ రోజు, అడిగి మామూలుగా లేదు. ప్రవర్తన దేవుని మందిరానికి వచ్చినప్పుడే నువ్వు అలాంటి పనులు చేస్తున్నావు. ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా. ఒకసారి అండి నిజంగానే ఒక పాస్టర్ గారి ఇంటికి నన్ను ఒక పాస్టర్ గారు తీసుకెళ్ళారు. మాకు తెలిసిన దైవ శాఖలు ఎక్కడున్నా జస్ట్ వీళ్ళు పలకరించి వెళ్ళిపోదాం. ఆయన ఏం చేశాడు, ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అమ్మా అని పిలిచాడు. ఎవరు తీయట్లేదు, తలుపు తీసుంది. మనకు బాగా తెలిసినని చెప్పి లోపల తీసుకెళ్ళిపోయాడు. నన్ను కూడా తీసుకెళ్ళిపోయి హాల్లో కూర్చున్నాం. ఎదురుగా బెడ్రూమ్ ఉంది. ఆ బెడ్రూమ్ దగ్గర పాస్టర్ గారు ఉన్నారు, తలదూకుంటున్నాడు. అన్న చెయ్యి వేస్తే మాస్ అన్నాడు పాస్టర్ గారే. అంటే నేనేమనుకుంటున్నాను, ఆయనకి ఆయన పాస్టర్ అని నాకు తెలుసు, నాకు ఆయన పాస్టర్ అని తెలియదు కదా. పాస్టర్ గారు అబ్బాయి ఏంటంటే అలా పాట పాడుతున్నాడు. లేదంటే బాబు ఆయన పాస్టర్. ఆయన బయటకు వచ్చాడు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అని అంటున్నాడు. ఎప్పుడు వచ్చారు అని అంటే, ఆల్రెడీ నువ్వు స్తుతిస్తున్నప్పుడు వచ్చాను అన్నాడు ఆయన ఎటకారంగా. అంటారు. ఇలా పైకి చూశాను, అక్కడ నాగార్జున ఫోటో ఉంది, ఆయన ఫ్యాన్ అంట పైన. ఎలాంటి ప్రవర్తన కలిగిన పాస్టర్లు ఉన్నారండి బాబు, ఎలాంటి ప్రవర్తన కలిగిన విశ్వాసులు ఉన్నారు ఈనాడు. హగ్గై గ్రంథం చదివారు ఎప్పుడైనా? హగ్గై గ్రంథం అందులో మొదటి అధ్యాయం గురించి ఏమైనా ఐడియా ఉందా? మీరు ఎంత కష్టపడి సంపాదిస్తున్నా చిరుగుపోయిన సంచిలో వేసినట్లే ఉంది మీ సంపాదన. ఎందుకు? మీ ప్రవర్తన విషయంలో మీరు ఆలోచించుకున్నది. ఏమంటున్నాడు? మీ ప్రవర్తన విషయంలో ఆలోచించుకున్నది. దేవుని మందిరం పాడైపోయి ఉంటుండగా మీరు సరంబు వేసిన ఇళ్లలో నివసించడం న్యాయమా అన్నాడా లేదా? అన్నాడు. ఒకరోజు ప్రసంగానికి వెళ్ళాను. స్టేజ్ మీద నన్ను ఇలాగే పిలిచే పూజ పెట్టేశారు. చర్చ్ అది, అవుట్డోర్ కాదు. అందరి నెత్తుల మీద ఫ్యాన్లు తిరుగుతున్నాయి. నా నెత్తి మీద ఫ్యాన్ చూసాను, తిరగట్లేదు, చెమటలు కారిపోతాయి. అప్పుడు దాని వైపు విశ్వాసం వైపు చూశారు. అంటే ఎవడో లేచి ఫ్యాన్ వేస్తాడు, మనకు తెలియదు కదా స్విచ్ ఎక్కడో. వాళ్ళు ఏం చేస్తున్నారు, దాని వైపు నా వైపు చూస్తున్నారు తప్ప ఎవడో లేవట్లేదు. సరే ఆ పక్కన వాయిద్యాలు వైపు చూశాను, ఫ్యాన్ వైపు చూశాను, వాళ్ళ వైపు చూశాను. అంటే చెప్తున్నాను నా కళ్ళతోలికి. వాళ్ళు ఏం చేస్తారు, ఫ్యాన్ వైపు నా వైపు చూస్తారు కానీ ఎవడెళ్ళి ఆన్ చేయట్లేదు. ఇలా పాస్టర్ గారి వైపు చూశాను, ఫ్యాన్ వైపు చూశాను, పాస్టర్ గారి వైపు చూశాను, ఆయన కూడా ఆన్ చేయట్లేదు. మరలా ఆయన వైపు చూసి రెండోసారి చెప్తే, ఆ ఫ్యాన్ వేస్తే మీరు ఉండలేరండి అన్నాడు. నేను ఉండలేకపోవడం ఏంద్రబ్బు, ఫ్యాన్ వేస్తే ఉండగలనండి అన్నాను నేను. సరే అయితే వేసేమంటే వేసేస్తాను అన్నాడు. నేను ప్రసంగం చేస్తుంటే పైన ప్రసంగం చేస్తుందండి, గుద్దో అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు ఓట్లు దానికి తిరిగేస్తుంది. అది నా ప్రసంగం కంటే మించిపోయిన ప్రసంగం చేస్తుంది పైన అన్నట్టుంటుంది. మరి దాని ప్రసంగం తప్పకి నీకు దండరం నేను చెమటలు పెట్టినప్పుడు అది ఆపేయండి దగ్గర ఆపేశారు. అయిపోయిన తర్వాత ప్రతి పాస్టర్కి భోజన కార్యక్రమం ఉంటాయి కదా. పాస్టర్ గారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆయన ఒక్కొక్క వస్తువు చెప్తున్నాడండి. ఇదండి మొన్న కొన్నాను బెడ్ 55,000 అయింది అన్నాడు. ఆయన ఒక ఎయిర్ చైర్ కొనుక్కున్నాడు, ఎయిర్ చైర్ గాలితో ఉండే కుర్చీ 25,000 పాస్టర్ గారు కొనుక్కున్నాను. అన్ని చెప్తున్నా, డైనింగ్ టేబుల్ ఎంత కొన్నాను, టీవీ ఎంత కొన్నాను అన్ని. కానీ చర్చిలో 1,600 రూపాయలు పెట్టి ఫ్యాన్ కొనట్లేదు 6 నెలల నుంచి. చర్చి విశ్వాసులు కొనట్లేదు. అక్కడ తర్వాత విశ్వాసుల ఇంటికి ప్రార్థనకి వెళ్ళాను. అక్కడి నుంచి మా ఇంటి గురించి ప్రార్థించండి, మరొక విశ్వాసం గురించి అక్కడికి వెళ్ళాను. ప్రతి ఒక్కటి ఇల్లులో మంచిగా నీట్గా ఉన్నాయి. చర్చిలో బాత్రూమ్ డొక్కు లేదు, వాటర్ డొక్కు లేదు, బకెట్ ఏమో ఇరిగిపోయింది, లోపల ఫ్యాన్ ఏమో ఎక్కడి దగ్గర తిరగట్లేదు. ఈ ప్రవర్తన ఎట్లాంటిదన్నా మరి? అంటే ప్రవర్తన విషయంలో కూడా మనము పరీక్షించుకోవాలి, ఆలోచించుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని మందిరానికి వచ్చేస్తున్నాం, ఇష్టాసారంగా ప్రకటించేస్తున్నాం, ఇష్టాసారంగా దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్నాం అనుకుంటే కాదు. కొంతమంది కొన్ని సంఘాలలో మందు కొట్టేసి వచ్చి కూర్చున్న సేవకులు విశ్వాసం లేరు, అట్లాంటి దరిద్ర మొక్కలు లేరా?
మందిరం అయిపోయిన సిగరెట్ కాల్చేవాళ్ళేనా? ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేము ఒకసారి మందిరంలో ఆరాధన జరుగుతుంటే ఏలియా జాన్ అని ఒక ఇద్దరు కొత్తగా వచ్చారు. మా స్నేహితుడు పరిచయం చేసి, అన్న ఈయన పేరు ఏలియా, ఈయన పేరు జాన్, ఈ రోజు నుంచి మనం తెచ్చుకొస్తారన్నా నన్ను అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది. మనకి ఈ రోజు కొత్తగా ఒక ఇద్దరు వ్యక్తులు వస్తున్నారంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకున్నాను, అన్నీ రాసేసాను. ఆరాధన అయిపోయింది, చర్చిలు తాళా వేసేసుకున్నాము, ఎవరికారు వెళ్ళిపోతున్నాము. వీళ్ళిద్దరూ వెళ్ళిపోతుంటే కొత్త వాళ్ళు కదా వీళ్ళు పలకరిద్దామని నేను గబగబకి వెళ్తున్నాను అనమాట. వాళ్ళ వెనకాల పలకరించేద్దాం, మళ్ళీ వచ్చేవారు కూడా రమ్మని చెప్దామని. ఈలో దగ్గరికి వెళ్ళేసరికి పొగ 7 నోట్లోంచి వస్తుంది, 6 నోట్లోంచి వస్తుంది. కానీ సిగరెట్ ఒకటే మార్చి తాగుతున్నారు. ఎవరు? ఏలియా జాను. ఒకడేమో ఆకాశాల నుంచి వర్షం కురిపించిన ఆయన, ఇంకొకడేమో సర్పసంతానమా అని ప్రకటించిన ఆయన. పేర్లు పెట్టుకొని మార్చి నేను వాళ్ళిద్దరికి మధ్యలో ప్రైజ్ లాడు బ్రదర్ అన్నాడు. ఆడి సిగరెట్ అటు చేసాడు, వీడు పూదేస్తున్నాడు అలాగా. అన్న ప్రైజ్ లాడు అన్న. ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలా లేదా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మందిరంలో నేను వాక్యం చెప్తున్నానండి, ఇటువైపు కీబోర్డులు అటువైపు పాటలు పాడేవారు ఉన్నారు. ఇక్కడ లవరు, ఇక్కడ ప్రేమికుడు అని అంటాడు. నాకు వాళ్ళిద్దరి సంగతి అర్థమైపోయింది మొత్తం. ఎంత మంచి ప్రవర్తన వాళ్ళకి. వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది. ప్రసంగం చెప్తున్నాను, వాళ్ళ టీం కూర్చున్నారు, పాటలు పాడి అలిసిపోయారు కదా, వీళ్ళు వాయిద్యాలు వాయిద్యం కూలిసిపోయారు కదా. వీడు ఎక్కడి నుంచి అక్కడ మెసేజ్, ఆమె అక్కడి నుంచి ఎక్కడికి మెసేజ్. నాకు అక్కడ ప్రసంగం చేస్తే వాళ్ళిద్దరి వైపు కూడా దృష్టి పెట్టాను. మొత్తానికి ఇద్దరు దొరికారు నాకు ఆ రోజు. ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని కృపను బట్టి ఎన్ని చెప్పుకున్నాం అండి? అమ్మా దేవునికి స్తోత్రం. 5వ విషయం చెప్పుకుందాం. ఎన్ని చెప్తాను నేను చెప్పను, నాకు ఎన్ని నచ్చితే చెప్తాను, అంతసేపు మీరు కూర్చోవడం. ఎందుకంటే మీరు ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5వ విషయానికి వద్దాం. 5వ విషయానికి యెషయా గ్రంథము 58వ అధ్యాయం 5వ వచనము. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? అటు ఉపవాసం యెహోవాకు ప్రీతికరమా అంటున్నా. అంటే దేవునికి ఉపవాసాలను కూడా మీరు పరీక్షించాలండి. అర్థమవుతుందా? ఉపవాసాలను కూడా మీరు పరీక్షించాలి. ప్రతి ఉపవాస ప్రార్థన దేవునికి ప్రీతికరమైంది కాదు. ఒక ఆయన 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాడంట, పచ్చి నీరు కూడా తాగకుండా ఉపవాసం ఉన్నాడండి. నన్ను అనగానే మా ఫ్రెండ్ ఏం చేశాడట, 3 రోజుల నుంచి ఉపవాసం ఉన్నాడు, మంచి ప్రార్థన పరుడు, మనోడు చేయాలంటే దాపు మనం పడిపోవడమే, దెయ్యాలు ఉంటే దాపు మనం పారిపోతాయి, సక్క మన భాషలు మాట్లాడతాడు, చాలా బాగుంటుంది, చాలా ఆత్మీయుడు. 3 రోజుల నుంచి ఉపవాసం చేస్తాడంట. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని వద్దాం రా అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళాడు. తీసుకెళ్తే పాస్టర్ గారు అండి మీ దగ్గర ఎలా వదలగా ఆయనకి చేసే ఉపవాసం ఏముందండి నాకు అర్థం కాదు. అంత ఉపవాసం చేసి ఏం లేదు ఆయనలోని ప్రేమ లేదు, ఉపవాసం చేస్తున్నాడు. ఏ విషయంలో ఓర్పు లేదు, అసలు మాట కూర్చోండి. పొరపాటున ఒక రోజు వాళ్ళు చర్చికి వెళ్ళాను, విశ్వాసాలు తిరుగుతాడు, దరిద్ర మొఖాలు వేసుకొని వచ్చేస్తారు. మొఖాలు కలుపుకొని వచ్చారా మీరు ప్రసంగంలో? ఏందండి అదేం ఉపవాసము, అదేం ప్రార్థన? బైబిల్లో పనికి మాలిన ఉపవాసాలు కొన్ని చేశారు. నాబోతు అని ఒక వ్యక్తికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట మీద కన్ను పడింది. ఎవరికి? అహాబు రాజు కన్ను పడింది. చూశాడు, అబ్బా బ్రహ్మాండంగా ఉంది ద్రాక్ష తోట, ఇది నా పేరు మీద ఉంటే బాగుంటుంది అనుకున్నాడు. వెంటనే ఆ నాబోతుని ఇంటికి పిలిపించాడు. ఆ ద్రాక్ష తోటకు బదులుగా డబలు భూమి నీకు ఇస్తాను, నీది 10 ఎకరాలు ఉంటే నేను 20 ఎకరాల భూమి ఇచ్చేస్తాను, అది నా పేరుని రాసి. ఆయన అన్నాడు, ఇది మా పిత్రార్జితుల కష్టార్జితము. ఇశ్రాయేల్ కొనేది ఏంటంటే వాళ్ళ పితృల నుంచి వచ్చింది ఇంకోళ్ళకి ఎవరు.
అది నేను ఇవ్వటానికి కుదరదన్నాడు. దానికి ఇంకా ఎంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తానంటే నేను ఇవ్వనంటే ఇవ్వనన్నాడు. ఈయన ముఖం చిన్నబుచ్చిపోయింది. ఇంటికి వచ్చి సోఫాలో కూర్చొని ఇలా ఉన్నాడు. ఈలోగా వాళ్ళ ఆవిడ వచ్చింది. ఏం పేరండి? ఆమె పేరు ఏజిపేరు. ముఖం ఎందుకు అలా పెట్టుకుని ఉన్నావు? అట్లా ముఖం చూడగా నేను అర్థమైపోయింది ఎవడో ఏదో అన్నాడు, ఈ ముఖం చిన్నబుచ్చిపోయింది. అదే నాబోతికి నేను ద్రాక్ష తోట అడిగితే ఇవ్వనన్నాడు అన్నా. దానికి నువ్వు రాజువు కదా, దౌర్జన్యంగానే తీసుకోవచ్చు, దానికి ఎందుకు అంత బాధపడతావు? నీకు ఆ ద్రాక్ష తోట కావాలి అంతే కదా, నేను చూసుకుంటాను, వదిలే. ఇశ్రాయేలు దేశంలో 3 దినాలు ఉపవాసాలు ప్రకటించమందంటే దొంగ ఉపవాసాలు అయ్యాను. 3 దినాలు ఉపవాసాలు ప్రకటించమని చెప్పి ఆ 3 దినాల ఉపవాసములలో పనికి మాలిన 2 పెట్టమని చెప్పింది. ఎక్కడా? పనికి మాలిన 2 పెట్టి ఈ నాబోతు రాజుని దేవుణ్ణి దూషించాడని ఒకటి చెప్తే అవునండి అవునండి నేను విన్నాను ఇటు అన్నాడని 2 తోడు పలితే అందరు రాళ్ళతో కొట్టండి చంపేశాను. అంటే ఆ ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టారంటే నాబోతును మర్డర్ చేయడానికి పెట్టారు. ఒక ద్రాక్ష తోటను దోచుకోవడానికి పెట్టారు. కొంతమంది ఉపవాస ప్రార్థనలు ఉంటుంటే ఆడి ఆస్తి కాదు, అది ఆడికి కావాలి ప్రార్థన. ఒంగోలులో ఒక పాస్టర్ గారు ఉన్నారు, కొన్ని సంఘాలకు ప్రెసిడెంట్ అంట. ఎవడో ఆస్తి మీద వీడు వెళ్ళి చర్చి కట్టేసాడు, పోయి కట్టేసి కోర్టులో కేసేసి తిరుగుతుంది. ఎవడు కట్టమన్నాడు నీకు? ఇంకొకటి ఆస్తి కొనుక్కో. ఏం దేవుడు కూడా కొనుక్కోవడానికి ఎట్లాగున్నది చూడండి. ఆ స్థలం మనకు అయిపోవాలని సంఘం అంతటి చేత ఉపవాసాలు చేస్తే ఈ గొర్రెలు పరీక్షించేదే లేదు. ఇక మా అయ్యగారు అడుగుతున్నారు, గెలకొట్టుకొని కొట్టుకొని 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 ఉపవాసాలు ఉండి కన్నీరుగా అయ్యా 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 ఇచ్చే అయ్యా ఇచ్చే అయ్యా అని ప్రార్థనలు చేస్తారు. రేపు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఇంకొకటి ఆస్తిరా, మీ అయ్యగారు దోచుకోబోతుంటే ఇలా జరిగింది, మీరు ప్రార్థన చేయడం అంటానండా. అసలు నాకు ఆశ్చర్యపోతున్న విషయాలు చాలా చూశానండి సింగపూర్ నుంచి ఇండియాకి వచ్చాక. నేను కొందరు ఉపవాసాలు, దొంగ ఉపవాసాలు, విశ్వాసంలో కానీ పెద్ద పెద్ద సేవకుల్లో దొంగ ఉపవాసాలు. వాళ్ళు స్వార్థం కొరకు చేస్తున్నవి తప్ప ఆత్మల భారం కొరకు చేస్తున్నవి కాదు, సంఘ విస్తరణ కొరకు చేస్తున్నవి కాదు, సంఘ అభివృద్ధి కొరకు చేస్తున్నవి కాదు. ప్రతి ఉపవాస ప్రార్థనను పరీక్షించాలి. దేవునికి ప్రీతికరమైన ఉపవాసము చేయాలి. ఇంకొంచెం లోతుకి మనం వెళ్దాము. దయచేసి మీరు చూడండి, దయచేసి మీరు కొద్దిగా ఓపికగా కొన్ని మాటలు చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 15:15 ఒకరు తీసి పట్టుకున్నాడు. ఇంకొకరు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము తీసి పట్టుకున్నాడు. మొట్టమొదట 15:15 రోమిలకు రాసిన పత్రిక చదవండి. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు మీరు సువార్త విషయమై క్షమించండి అమ్మ, రాంగ్ చెప్పాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:18 నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములనై ఉన్నవి. ఇక్కడ మీకు చూడండి, అపోస్తుడైన పౌలు సేవ చేస్తూ ఉంటే ఆ అపోస్తుడైన పౌలుకి కొన్ని వస్తువులు, ఆహారకు సంబంధించిన కూరగాయలు, కానుకలు అన్ని తీసుకొచ్చి దేవుని సేవకునికి ఇచ్చారట. అవి తీసుకున్న పౌలు, మీరు పంపిన వస్తువుల వలన, మీరు పంపిన కూరగాయల వలన, మీరు పంపిన రైస్ వలన, మీరు ఇచ్చిన కానుకల వలన నేను హాయిగా ఉన్నాను, సమృద్ధిగా ఉన్నాను, ఎవరి దగ్గర ఇబ్బంది పడట్లేదు అని చెప్పాడు. చెబుతూ ఇవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగములనై. అంటే మీరు దైవ సేవకుని పోషించుట దేవునికి ప్రీతికరము, మీరు దైవ సేవకునికి కానుక ఇచ్చుట దేవునికి ప్రీతికరము, దైవ సేవకునికి ఇవ్వాల్సినదంతా మీరు తీసుకొచ్చి ఇచ్చుట అది దేవునికి సువాసనయు ప్రీతికరమగును, ప్రీతికరమైనటువంటివి అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా పరీక్షించాలండి.
ఏది దేవునికి ఇచ్చేవి కూడా పరీక్షించాలి. ఎక్కడో అడ్డదిడ్డంగా ఎవరి దగ్గర జోబు కొట్టేసి వచ్చి అందులో దశంబాకి ఇచ్చాడు అనుకోండి ఎవడన్నా. వెళ్ళాడు రోడ్డు మీద ఎవరితో జోబు కొట్టేశాడు, కొట్టేసిన తర్వాత దేవుడు నన్ను దీవించాడు అనుకున్నాడు. వచ్చాడు లేకపోతే అమ్మో అందులో 1000 రూపాయలు దశంబాకు ఇచ్చానని ఇచ్చేస్తా. అదేమన్నా దేవునికి ప్రీతికరమా? కాదు. ఒకసారి రైల్వే స్టేషన్లో మేము ఉన్నాము, ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆయన మమ్మల్ని గమనించుకోలేదు, బైబిల్ పట్టుకుని నిల్చున్నాడు. ఎవరు పాపం కచ్చిపు తెస్తే ఇలా అనగానే కింద 500 రూపాయలు పడిపోయింది. ఈలో ఒక ట్రైన్ వచ్చింది, కంగారు పడి ఎక్కిపోయాడు. ఈయన పరిగెత్తుకుని 500 రూపాయలు కాల్ వేసేసాడు. వేసేసి ఇలా దిగి కాలు మడత పెట్టుకుంటూ 500 తీసి జోబులు పెట్టి వెళ్ళిపోతే ఆ ట్రైన్ కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ అక్కడ ఆగింది. ఆడ 500 కూడా పాపం దిగి ఎదుర్కొంటాడు. ఇచ్చేయాలి కదా ఈయన, ఇచ్చేయాలి లేదు. అంతా అయిపోయిన తర్వాత అది గమనిస్తున్నారు మా ఫ్రెండ్స్ అంతా గమనిస్తారు. అది చెప్తున్నారు, అందులో ఒక కానుక తీసుకొచ్చి ఈరోజు దేవుడు మనకు ఆశీర్వదించాడు, బయటికి వెళ్ళి టీ తాగుదా అన్నాడు. ఎట్లాంటి వాళ్ళు ఉన్నది చూడండి. ప్రీతికరం అది. అడ్డదిడ్డంగా సంపాదించేసి వాడి దగ్గర వీడి దగ్గర దోచేసుకొని అది తీసుకొచ్చి దేవునికి ఇస్తే అది ప్రీతికరము కాదు. అది తీసుకొచ్చి దైవ సేవకునికి ఇస్తే అది ప్రీతికరము కాదు. అబ్రహాముకు కొంతమంది కానుకలు తెచ్చిచ్చారు, ఎవరు అభిమేలకు. అందులో నీ ద్వారా నేను ధనవంతున్నయ్యానని నీవు చెప్పుకొనకుండానట్లు నూనె పోగు కూడా తీసుకోనన్నాడు. ఎలీషా దగ్గరికి నయమాను వెండి దుస్తులు అన్ని తీసుకొచ్చి ఇచ్చాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, యెహోవా జీవముతో ఇందులో ఒక్క వస్తువు కొన్ని తీసుకొని పట్టుకుని బొమ్మని చెప్పాడు. కానీ గెహజీ తీసుకోవడానికి వెళ్ళాడు పరిగెత్తుకొని. పేతురు దగ్గరికి ఒక ఆయన వచ్చి డబ్బులు ఇచ్చి, పేతురు దగ్గర ఒక ఆయన వచ్చి, ఎవరాయన? సీమోన్, గారడీ సీమోన్. డబ్బులు ఇచ్చి నేను ఎవరి మీద చేతులు ఇస్తే వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకున్నట్లు ఇది ఉంచుకో అన్నప్పుడు పేతురు తీసుకొని పక్కన పెట్టుకొని అన్నాడా, నీ డబ్బు నీ దగ్గర ఉంచుకో, నీ హృదయం దేవుని దగ్గర సరిగ్గా లేదు, ఇందులో పాలు పంపులు లేవు, నువ్వు బయటకు వెళ్ళిపో, దేవుని దగ్గర క్షమాపణకు ఒకవేళ క్షమించబడితే లేకపోతే నీ కర్మ అన్నాడు. చెప్పాలంటే మాకు తెలియదండి మీరు ఎక్కడి నుంచి తెచ్చిస్తున్నారు. దేవుని సొమ్ము అనుకుంటాం, మేము దేవుని కొరకు ఖర్చు పెడతాం. మీరు తెచ్చిస్తున్నా మీకు తెలుసు కదా అది దేవునికి ప్రీతికరమో కాదు. తెలుసా లేదా? వైన్ షాప్ పెట్టుకొని వైన్ అమ్మేసి చాలా మంది ఆరోగ్యాలు పాడు చేసి, సిగరెట్లు అమ్మేసి చాలా మంది ఆరోగ్యాలు పాడు చేసి అందులో దశంభాగం తెచ్చివ్వడం ఏంది? పిచ్చి కాదు. దేవునికి ప్రీతికరముగా దైవ సేవకులకు మీరు ఇవ్వాలి. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? ఇప్పుడు చాలా సీరియస్గా ఉన్నారు అందరూ. ఎందుకంటే చాలా సంఘాలు అంటే ఇచ్చే విషయంలో చెప్తే నాకు నచ్చదు. చాలేవో చాలా మంది చెప్పారంటే నేను చెప్తే పోనీ అనుకోవచ్చు, అది బైబిల్లోనే వచ్చినాయి కదా చూపించి మాట్లాడుతుంది నేను. లేదంటే నేను ఇంకో పుస్తకంలో రాసుకుని చెప్తానన్నా, నా పుస్తకంలో ఉంది మీ దగ్గర లేదు చూడకన్నా నాన్న, బైబిల్లో వచ్చిన చూపించారు కదా. దేవునికి ప్రీతికరముగా మీ కానుకలు ఇవ్వండి. దేవునికి ప్రీతికరంగా ఈ మీటింగ్లకి ఎంత ఖర్చు అవుతుందో మీరు ఇవ్వగలిగినంత ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు. హల్లెలూయా. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక శక్తికి మించి కానుక ఇవ్వండి. దేవునికి అది ప్రీతికరమగును. నీ శక్తికి మించి అంటే నువ్వు 1000 ఇవ్వగలవు, అది నీ శక్తి. కానీ 1200 ఇచ్చావు, నీ శక్తికి మించా కాదా? ఉదాహరణకు చెప్తుంది. ఒక ఆమె కానుకలు వేస్తుంది, ధనవంతులు వేస్తున్నారు, పేద విధవరాలు 2 కాసులు వేసింది, ఆమె ఉన్నదంతా వేసేసింది, ఆమె జీవనం వేసేసింది. దేవుడు ఆమెను మెచ్చుకున్నాడు లేదా? మీ అందరికంటే ఈమె ఎక్కువ ఇచ్చింది. అవునా? మన కానుక దేవునికి ప్రీతికరముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అప్పగింతలు పాయింట్ 1, మనం స్తుతించిన పాడిన దేవునికి ప్రీతికరముగా పాడాలి. 2, ఆశీర్వాదమైన శాపమైన దేవునికి ప్రీతికరముగా ఉండాలి. 3, ఉపదేశములు ప్రీతికరముగానే ఉండాలి. 4, ప్రవక్తన
ప్రీతికరంగా ఉండాలి. 5 ఉపవాసం. 6 సేవకుని పోషించే విషయంలో, సేవకుడికి ఇచ్చే విషయంలో, కానుకలు ఇచ్చే విషయంలో ప్రీతికరముగా ఉండాలి. 6వ విషయంకి వెళ్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 15 ఇందాక మనం చదువుకున్నాము. రోమాపత్రిక 15 అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయంలో, చూడండి, అన్యజనులను అర్పణ దేవునికి ప్రీతికరమగునట్లు అని ఉన్నది. అలాగే మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1 నుంచి మీరు చదువుకుంటూ వస్తే సువార్త కూడా దేవునికి ప్రీతికరముగానే మనము ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి వినండి ఒకసారి. ఎలా ప్రకటించాలి? ప్రీతికరముగా ప్రకటించాలి. అంటే ఎలా ప్రకటించాలో మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. రాజమండ్రి దగ్గర గండేపల్లి అని ఒక ఊరుంది. అక్కడ నన్ను సువార్త వాక్యం చెప్పడానికి నన్ను పిలిచారు. నేను మైక్ తీసుకున్నాను వాక్యం చెప్పడానికి. ప్రభునందు ప్రియులారా అని అనగానే అట్నుంచి కూడా క్రీస్తునందు బిడ్డలారా అని ఒక స్వరం వినబడుతుంది. నేను ఇటు నుంచి ప్రసంగం చేస్తున్నాను, అట్నుంచి ఒక ప్రసంగం వినబడుతుంది. నాకు మధ్యలో చిరాకేసి మైక్ ఆపేసి, ఇక్కడ దగ్గర ఏమైనా ఇంకో సువార్త సభ జరుగుతుందా అని అంటే, మనకు ఎదురుగా లైట్లు కనబడుతుంది కానీ అది కూడా సువార్త సభ. మరి మీరు ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు పెట్టుకునేటప్పుడు ఇంకో రోజు పెట్టుకోవచ్చు కదంటే, మేము పెట్టుకున్నామని అది పెట్టుకున్నాడు. నన్ను ఇదేనా సువార్త? ప్రీతికరమైన సువార్త? మేము పెట్టుకున్నామని వాళ్ళు పెట్టుకున్నారంట. ముందు మేము పెట్టామండి పాంప్లెట్, మమ్మల్ని చూసి ఆడు కూడా అప్పటికప్పుడు పెట్టేశారు. ఇలాంటివి జరుగుతాయని బైబిల్లో అదే ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం చెప్తుంది. 1వ అధ్యాయంలో 15 నుంచి మీరు చదివితే, కొందరు కక్షతోనూ కొందరు అసూయతోనూ క్రీస్తును ప్రకటిస్తున్నారట. ఎలాగా? స్వార్థముతోనూ కక్షతోనూ అసూయతోనూ కోటాలు పెట్టుకోవడం కూడా అలా పెట్టుకుంటారండి. మేమైతే దేవుని కొరకే సువార్త పెడుతున్నాం అన్నాడు పౌలు. తర్వాత పౌలు ఒక మాట అన్నాడు, పోనీ కక్ష చేత పెట్టుకొని, స్వార్థం చేత పెట్టుకోనండి, అసూయ చేత పెట్టుకోండి, క్రీస్తునే ప్రకటిస్తారు కానీ వదిలేసాడు ఆత్మకి. అంతే. మీకు అర్థమవుతుందని చెప్తుంది. ఒకరోజు ఆగి పెట్టుకుంటే తప్పేమిటి? కొంపేమని ఉలిగిపోయిద్దా? ఇక్కడికి వచ్చేసాను, అక్కడ కూడా వస్తారు కదా 2 రోజులు పెట్టుకుంటే. అది లేదు, అప్పుడే పెట్టి పోటీ. ప్రీతికరముగా సువార్త చెప్పాలి. కొంతమంది సువార్త చెప్పడానికి వెళ్తారండి. ఒక ఆమెను సువార్త చెప్పి ప్రభు దగ్గర రాకుండా చేసి పడేశారు. అసలు సువార్త చెప్పేది ఎందుకు? వీళ్ళు సువార్త ఏం చెప్పేది తెలుసా? మా సంఘానికి వస్తే ఎక్కువ నువ్వు దీవించబడతాను, ఈ మెలిపిన తర్వాత ఇంకోవచ్చు, ఆ సంఘానికి వెళ్తే నువ్వు శపించబడతావు, మా సంఘానికి వస్తే దీవించబడతావు, నీవు చెప్పి. అప్పుడు ఆమె అనుకుంది, నీ దగ్గరికి వద్దు నాకు ఎక్కడికి రానేసి. ఇంకెక్కడికి ఎంతమంది సువార్త చెప్పినా అనట్లే, చెడగొట్టేశారు వీళ్ళు సువార్త చెప్పి. ఆ ఒక ఆమె వెళ్ళి సువార్త చెప్తుంది, అమ్మ నాకు ఆల్రెడీ పలానోడు సువార్త చెప్పారంటే, ఏ దేవుడైతే ఏ మందిరం అయితే ఏంటనమ్మా, అక్కడున్న యేసుప్రభు నీ కొరకే కదా మరణించింది, ఆ యేసుప్రభునే మేము ప్రకటిస్తున్నాం. ఒకవేళ సిద్ధాంత విషయంలో ఏదైనా తేడా ఉంటుండగా రక్షణకైతే మాత్రం ఆయనే పాత్రుడు, ఆయన రక్షణ అనుగ్రహించేవాడని చెప్తే సరిపోతుంది కదా. మొత్తానికి వీళ్ళిద్దరు కలిపి ఎప్పుడు సువార్త చెప్పినా ఆమె వెనకుండా చెడగొట్టేసరి పోటీ. మా దగ్గరకు వచ్చేయాలని పోటీ. కొంతమందికి సిగ్గులేని వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఒక సంఘం ఉంటే ఆ సంఘంలో పోయి వలేస్తారు కానీ అన్యజనులకు పోయి సువార్త చెప్పలేడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వలేస్తాడు వెళ్ళి. సిగ్గుండదండి కొంతమందికి. కనుక సువార్త కూడా ప్రీతికరంగానే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు సువార్త చెప్పినప్పుడు కూడా దేవునికి ప్రీతికరముగానే సువార్త చెప్పండి. మీ మందిరంలో ఆత్మలు సంపాదించండి, సంఘాన్ని అభివృద్ధి చేసుకోనండి. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మీరందరూ బైబిల్ తెరిచి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 28వ వచనము. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందుము. ఆ కృప కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము అన్నాడు. హల్లెలూయా.
దేవునికి ప్రీతికరమైన సేవ మనము చేద్దాము అని అన్నాడు అని అంటే అర్థం ఏమిటో తెలుసా? కొంతమంది దేవునికి ప్రీతికరమైన సేవ చేయట్లేదు, ప్రీతికరమైన సేవ చేయట్లేదు వాళ్ళు. నేను సింగపూర్లో ఉద్యోగం చేసి 4 ఏళ్ల తర్వాత ఇండియాకి లీవ్కి వచ్చాను. లీవ్కి వచ్చి గదిలో పడుకున్నాను. మా అమ్మ ఎవరో పాస్టర్ గారితో మాట్లాడుతూ నేను మధ్యలో లేచి షర్ట్ వేసుకుని వచ్చాను. ఎవరో పాస్టర్ గారు వచ్చారు కదా, పలకరిద్దాం మనం కూడా. పలకరించడానికి రాగానే మా పెద్ద అబ్బాయి సింగపూర్ నుంచి వచ్చాడని చెప్పారు. బాబు బాగున్నావా అన్నారు. అయిపోయింది. తర్వాత మా అమ్మగారు చేతిలో కొంత డబ్బు పెట్టింది. ఆయన తీసుకొని ప్రార్థన చేసి, ప్రభు నేను దీవించును గాక, 300 దీవించును గాక అని ప్రార్థన చేసి వెళ్ళి, నేను మా అమ్మని అన్నాను, పాస్టర్ గారికి కానుక ఇచ్చావమ్మా అన్నాను. కానుక పాడా వడ్డీ కట్టాను. వడ్డీ కట్టావా? నీ పెళ్ళికైన ఖర్చు ఎంతకి డబ్బులు ఆయన దగ్గర తీసుకున్నాను. 10 రూపాయలు వడ్డీ. 10 రూపాయలు వడ్డీ అంట. అవునా? మరి ఆలమందిరానికి వెళ్తున్నావు అని అంటే, పొరపాటున ఒక రోజు వెళ్ళాను, ఆరాధన అయిపోతే అందరిని కూర్చోబెట్టి, ఈ రోజు వేస్తేరేమో చీటీ, ఇగో పాట ఎంత అని పెట్టి పాటలు వేస్తాడంట. ప్రీతికరమైన సేవ అంటది. ప్రభువుకి ప్రీతికరమైన సేవ ఏమిటో పరీక్షించి తెలుసుకొని సేవ చేయాలి. చర్చిలో చీటీలు వేసుకోవడం ఏంటండి? దేవుణ్ణి ఆరాధించాలి కానీ, దేవుణ్ణి గణపరచాలి కానీ, అలాంటి చీటీ పట్ల ఉంటే ఎక్కడైనా పోయి వేసుకోండి, పర్వాలేదు. దేవునికి మీకు మధ్య జరుగుతుంది. మందిరంలోని చీటీలు వేసుకోవడమేనా? ఆరాధన అయిపోగానే ఫలానా ఆయన చీటీ ఎంత, ఆయనకి ఎంత నష్టానికి పాడాడు, ఎంత లాభానికి పాడాడు అని పాడుకోవడానిక? ఇంకోటి ఏదో కుట్టియా ఏదో అంటారు ఏంటిదండి, కిట్టి పార్టీ చర్చిల్లోనే. డోక్రా సంఘాలు ఎక్కువైపోయాయి చర్చిల్లో ఇప్పుడు ఎక్కువ. దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. అన్ని ఒకసారి అప్పగించేసి దేవునికి మన ఇంటికి వెళ్ళిపోయాం. మొట్టమొదటిగా మనము పాటలు పాడే విషయంలో దేవునికి ప్రీతికరముగా పాడాలి. స్తుతించే విషయంలో దేవునికి ప్రీతికరముగా స్తుతించాలి. రెండవది, దీవెనైన శాపమైన దేవునికి ప్రీతికరముగానే చేయాలి. మూడవది, ఉపదేశములు దేవునికి ప్రీతికరముగా ఉండాలి. సువార్త దేవునికి ప్రీతికరముగా ఉండాలి. మీరు ఇచ్చే కానుకలు దేవునికి ప్రీతికరముగా ఉండాలి. మీ ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉండాలి. ఉపవాసము దేవునికి ప్రీతికరముగా ఉండాలి. మీరు చేసే సేవ దేవునికి ప్రీతికరముగా ఉండాలి. హల్లెలూయా. మీరు ఇలాగ ప్రీతికరముగా ఉండుట కొరకే ఈరోజు సభ అక్కడ జరిగింది. దేవునికి స్తోత్రం. నమ్ముతున్నారా? ఈరోజు మీ పాస్టర్ గారు ప్రయాస వ్యర్థము కాలేదు. ఈ కూటానికి ఎంతమంది గుప్పిళ్ళ విప్పారో వాళ్ళ కూటం వ్యర్థం కాలేదు. ప్రకటింపబడవలసిన సత్యము, ప్రకటింపబడవలసిన వాక్యము ఇక్కడ ప్రకటింపబడింది. ఇక మారకపోతే మీ ఇష్టం. అది దేవుడు ప్రకటించాల్సిన సత్యం మీద ఇక్కడ ప్రకటించాడు. మీరు దేవునికి ప్రీతికరముగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిల్చుందాము, ప్రార్థన చేద్దాము. ప్రేమగల మా తండ్రి, ప్రీతికరముగా మేము సేవ చేయగలగాలి. ప్రీతికరముగా మేము నిన్ను ఘనపరచగలగాలి. ప్రీతికరముగా మేము ఉపదేశము వినాలి, ఉపదేశము చేయాలి. ప్రీతికరముగా మేము కానుకలు ఇవ్వాలి. ప్రీతికరముగా మేము పరిచర్య చేయాలి. ప్రీతికరముగా మా ప్రవర్తన ఉండాలి. ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో పరీక్షించి తెలుసుకొని వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని బైబిల్ చెబుతుంది. మీరు వెలుగు సంబంధులైతే, వెలుగులో మీరు నడుచుకోవాలనుకుంటే ప్రభువుకి ప్రీతికరముగా నడుచుకోనండి. ప్రభువుకి ప్రీతికరముగా మీరు మాట్లాడండి. ప్రభువుకి ప్రీతికరముగా పాటలు పాడండి. ఇది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఇది యెహోవా మాట, ప్రభువు మాట. ఇది మీలో ఎంతమంది దేవునికి ఇష్టలుగా ఉండాలనుకుంటున్నారు? దేవునికి ప్రీతికరంగా ఉండాలనుకుంటున్నారు? మీలో ఎంతమంది మీ దైవ సేవకుని ప్రేమించాలి, మీ దైవ సేవకుని ప్రతి అవసరత తీర్చాలి, అది దేవునికి ప్రీతికరమని మీరు వాక్యం పట్ల నిరీక్షణ కలిగి ఉన్నారు? మీలో ఎంతమంది ప్రీతికరంగా స్వార్థ ప్రకటించాలనుకుంటున్నారు?
నేనైతే ప్రీతికరముగా ఉండాలని నా చేయి పైకెత్తి దేవుని వైపు చూస్తూ, ప్రభువా నన్ను ప్రీతికరమైన వాడిగా చేయండి. బలా నమ్మకమైన దాసులని మీ చేత నేను అనిపించుకోగలగాలి. మీరు కూడా దేవుని చేత బలా నమ్మకమైన దాసుడా, నీవు నాకు ప్రీతికరమైన వాడవు, నీవు నాకు ప్రియుడవు అని దానియేలు అన్నట్లుగా నిన్ను కూడా అనాలని మీరు అనుకుంటే, నిన్ను కూడా ఆ విధంగా మాట్లాడాలని, దేవుని మెప్పు మీరు పొందుకోవాలని అనుకుంటే, మీ కుడి చేయి ఆకాశం వైపు పెట్టి, దేవా ఈ దినమందు నీ సేవకులను పంపి నీకు ప్రీతికరముగా ఉండుట ఏమిటో మాట్లాడు. ఈ చిన్న వయసు నుండే, ఈ నడి వయసు నుండే, ఇప్పటికే చాలా వయసు అయిపోతే, ఇప్పటి నుండైనా నీకు ప్రీతికరముగా ఉండే కృప నాకు దయచి. మీరు ఎత్తి నా కుడి చేతితోనే మీ సేవకుని కుటుంబాన్ని దీవించండి. మీ సేవకుడు మీ పట్ల మీకు బాధ్యత కలిగి సేవ చేస్తున్న మీ సేవకుడిని కూడా మీరు దీవించండి. మా సేవకుడు ఎప్పుడు కూడా ఉన్నత స్థానంలో ఉండాలి, ఒకనికి ఇచ్చే స్థితిలో ఉండాలి, వానికి ఎప్పుడు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. మీ సేవకుని దీవించండి, ఎందుకంటే ఆయన దీవెనకు పాత్రుడు, ఆశీర్వాదమునకు పాత్రుడు, ఆయన కుటుంబం ఆశీర్వాదమునకు పాత్రుడు. మీ సేవకుడు కూడా చేయెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాడు, మీరు దీవెనలకు ఆశీర్వాదమునకు పాత్రులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీ నామమును నేను ప్రకటించినప్పుడు నీకు ప్రీతికరంగా ప్రకటించాలి నాయన. నేను కానుకిచ్చినప్పుడు నేను ప్రీతికరంగా నేను కానుకివ్వాలి ప్రభువా. నేను ఉపవాసం చేసినప్పుడు నేను ప్రీతికరమైన ఉపవాసం చేయాలి నాయన. నేను ప్రార్థన చేస్తే నీకు ప్రీతికరంగా ఉండాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ మాస్టర్. ఓ జీసస్, హల్లెలూయా. బిడ్డను దీవించండి నాన్న, వాయిద్యాలు వాయించేవారిని దీవించండి, చేతులు ఎత్తుతున్న ప్రతి హస్తమును మీరు తాకండి. నీకు ప్రియుడగునట్లుగా, ప్రియురాలగునట్లుగా, ప్రీతికరమగునట్లుగా వారిని చేయండి. పరమగీతములో నా ప్రియురాలని సంఘమును పిలుస్తున్నాను, అలాగే మమ్మల్ని అందరినీ ప్రియురాలని మీరు పిలవగలిగినట్లుగా నీకు ప్రీతికరమైన పరిచర్య చేయుదుముగాక. ప్రీతికరమైన ఆశీర్వాదములు మన మీదకి దిగివచ్చునుగాక. ప్రీతికరముగా మీ మందిరమును దేవుడు ఆశీర్వదించునుగాక, మీ కుటుంబములు ఆశీర్వదించబడునుగాక. ప్రీతికరముగా మీరు పాటలు పాడుదురుగాక, ప్రీతికరముగా ప్రభువుని స్తుతించుదురుగాక. దేవుడు మిమ్మల్ని బలపరిచి బహుగా వాడుకొనుగాక. ఆమేన్. ప్రేమ